హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో సొరకాయతో పిల్లలకి రైస్ ఎలా వండి పెట్టాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి ఒక సొరకాయను తీసుకొని దాని పైన పొట్ట అంతా తీసేసి అండ్ దానిలో సీడ్స్ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న కరివేపాకు రెమ్మను కూడా తీసుకొని దాన్ని కూడా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైసూర్ పప్పును కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం వాము కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకును కూడా వేసి వేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక దాంట్లో పెసరపప్పు అండ్ మైసూర్ పప్పు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి లైట్గా. ఈ సొరకాయలో విటమిన్ సి, కే, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వీటి లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బేబీస్ యొక్క గ్రోత్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ సొరకాయలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బేబీస్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. అండ్ ఈ సొరకాయలో చోలైన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈజీగా పిల్లలకి డైజెషన్ కూడా అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ రైస్ వేసి కలుపుకున్నాక దీంట్లో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకున్నాను. నేనైతే ఈ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్తో మెత్తగా ఉడికించుకున్నాను. నాకైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్తో మెత్తగా ఉడికిపోయింది. మీరు కావాలంటే 2.5 వేసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. మీ బేబీస్ ఏజ్ని బట్టి వాటర్ లెవెల్ తీసుకోండి. అండ్ దీంట్లో సొరకాయలో కూడా వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి వాటర్. అండ్ ఇది వచ్చేసి పిల్లలకి 7 months నుండి పెట్టొచ్చు. అండ్ ఇలా వాటర్ పోసేసుకొని మనము 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చాక ఎయిర్ అంతా పోయాక ఇలా ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఉడికిపోయింది. అండ్ నేను కొంచెం దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, చెప్పడం మర్చిపోయాను. చూసారా, ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మనం స్మాషర్తో కానీ లేదా చేతితో అన్న కానీ మెత్తగా చేసి పిల్లలకి ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి బేబీస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.